అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి టైంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగే టైంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. మాటా పెరగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. 6గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా తీవ్రంగా గాయపడిన మల్లయ్య చనిపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య దారుణ హత్యకు గురయ్యారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి టైంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగే టైంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఇక దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. మాటా పెరగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా తీవ్రంగా గాయపడిన మల్లయ్య చనిపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఏదైతే సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ప్రచారంలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య కూడా గొడవ జరగడంతో చాలా మందికి వరకు కూడా గాయాలు కావడం జరిగింది. ఈ ఘర్షణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లయ్య అనే బీఆర్ఎస్ పార్టీ నేత ఒక ఆయన తీవ్ర గాయాలతోటి చనిపోవడం జరిగింది. ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా లింగంపల్లి గ్రామంలో ఒక ఏదైతే బజార్కు సంబంధించి వీధికి సంబంధించి ప్రచారం చేస్తున్న క్రమంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వేరువేరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సాయంత్రం అంటే రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరు కూడా అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వైపు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రచారం చేసుకుంటూ ఎదుర్కోవడం జరిగింది. ఈ కోణంలో మొదటగా ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం మొదలు కాగా ఒకరిపై ఒకరు మాటలు అనుకోవడం జరిగింది. వాగ్వివాదం కూడా జరిగింది. కానీ ఆ సమయంలో కొంత ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకి దారితీయడంతో ఒకరిపై ఒకరు అక్కడే ఉన్నటువంటి ఏదైతే కర్రలను పక్కన ఉన్నటువంటి కర్రలను తీసుకొని ఒకరిపై ఒకరు కొట్టుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి వైపు తక్కువ మంది, ఆ సమయంలో తక్కువ మంది ఉండడం, అటువైపు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వైపు కూడా ఎక్కువ మంది ఉండడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 15 మందికి కూడా గాయాలు కావడం జరిగింది. అందులో 6గురు వరకు తీవ్ర గాయాలు కాగా వారినంతా కూడా మొదటగా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ కు మెరుగైన చికిత్స కోసం కూడా తీసుకెళ్తున్న క్రమంలో మల్లయ్య మార్గ మధ్యంలోనే మృతి చెందడం జరిగింది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల మధ్య జరుగుతున్న పార్టీల మధ్య కాకుండా పోటీ కాకుండా కూడా వ్యక్తుల మధ్య అయినా కూడా ఈ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం మాత్రం తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండో విడతకు సంబంధించినటువంటి ఈ నూతనకల్ మండలానికి సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా కూడా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. రెండో విడతలో పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ ఇంతలోపై ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తల మధ్య మాట పెరగడంతో ఒకరిపై ఒకరు కొట్టుకోవడంతో ఈ 15 మందికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలకు గాయాలు కావడం, ఒకరు మృతి చెందడంతో ఆ గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇటు పోలీసులు కూడా ఆ గ్రామానికి భారీగా వచ్చి బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆ గ్రామానికి సంబంధించి ఏదైతే పోలింగ్ నిర్వహణకు సంబంధించి కూడా
ఎలా జరుగుతుంది అనే కోణంలో కూడా గ్రామస్తులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆ ఘర్షణలు మల్లయ్యనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ముత్యందన పట్ల కూడా కొంత ఒకరిపై ఒకరికి విద్వేషాలు కూడా రెచ్చగొట్టే విధంగా కూడా ఉండడం పట్ల కూడా ఆ గ్రామంలో మాత్రం పోలింగ్ విషయానికి సంబంధించి నిర్వహిస్తారా లేదా అనేది కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. పోలింగ్ సమయంలో మళ్ళీ ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ సర్పంచ్ ఎన్నికల వేళ ఈ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో రెండు పార్టీల మధ్య జరిగినటువంటి ఘర్షణలో మల్లయ్య అనే బీఆర్ఎస్ పార్టీ నేత చనిపోవడం పట్ల కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ గొడవకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఈ గొడవకి కారణమైన వారిని అరెస్ట్ చేశారా? ప్రస్తుతం ఈ ఘర్షణకు సంబంధించి ఎక్కువ మంది ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ఎక్కువ మంది అటువైపు కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు కానీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కువ మంది ఉండడం తోటి ఈ ఘర్షణలో ఎక్కువ మందికి కూడా గాయాలు కావడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారికి కూడా కొంతమందికి గాయాలు కూడా కావడం జరిగింది. కానీ ఈ ఘర్షణకు సంబంధించి ప్రస్తుతం ఎక్కువ మంది గాయపడ్డ పరిస్థితుల్లో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వీరంతా గాయపడిన వారంతా కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కానీ వీరిని అదుపులోకి తీసుకునేందుకు చాలా మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఆ కేసు విషయానికి సంబంధించి అయితే నమోదు చేశామని చెప్పి పోలీసులు ఒకవైపు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఎవరిని కూడా ఈ ఘర్షణకు సంబంధించి అదుపులోకి తీసుకోలేదు అనేది కూడా తెలుస్తుంది. దీనిపైన సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులకు ఈ గ్రామం పైన కూడా గతంలో కూడా ఘర్షణలు జరిగే సిచ్యువేషన్లు ఉన్నాయి. కాబట్టి బందోబస్తు పోలీసులు దీనిపైన పెట్రోలింగ్ నిర్వహించడం కానీ గ్రామంలో ప్రచారానికి సంబంధించి జరుగుతున్నటువంటి తీరును కూడా పరిశీలించే విధంగా ఉండాలనే విషయం పైన కూడా ఆయన ముందస్తుగానే చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు అనేది కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీసేంతగా ఈ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఏంటంటూ కూడా గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి వైపు అంటే ఎవరి ఇష్టము వారికి నచ్చినటువంటి పార్టీకి కావచ్చు వ్యక్తికి కానీ ఓటు వేస్తారు. కానీ ఇలాంటి ఘటనలతోటి గ్రామాల్లో కొంత ఆందోళన కలిగించే విధంగా ఉందనేది మాత్రం గ్రామస్తులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా లింగంపల్లి గ్రామంలో ఒకరు మృతి చెందడం మాత్రం ఆ గ్రామంలో మాత్రం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసుల బందోబస్తులో ఈ గ్రామం అంతా కూడా పికెటింగ్ ఏర్పాటు చేసి 2-3 చోట్ల పోలీసులు భారీగా అయితే భద్రత అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంతే. రైట్ జానియా, థ్యాంక్ యూ. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతో జరిగింది. మేము ఆ రోజే చెప్పినాం, నేను ఆ రోజే బహిరంగంగా చెప్పినా ఇది పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. మీరు ఉదాసీనంగా ఉంటే ఇదే రకంగా కొనసాగుతాయనే మాట. అందుకే మళ్లీ చెప్తున్నా, నేను ఇటువంటి కేసుల్లో పోలీసులు తీవ్రంగా స్పందించకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే అవి కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము 10 ఏళ్లు చేసిన కృషిని ఇవాళ మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది. జిల్లాలో ఉండే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇతర పార్టీల నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విషయంలో అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మూర్ఖ వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది. తప్పకుండా మనం అందరం కూడా పనికి పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మేము మా ఉప్పల మల్లయ్య మా కార్యకర్త కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా మాట్లాడి వారు వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒకవైపు ఎన్నికలు జరుగుతాయి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.